హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సునీల్ పరి వ్లాగ్స్. ప్రజెంట్ మన మైసూరు విజిట్ చేయడానికి అయితే వచ్చాము. ఇది మైసూరు ఎంట్రన్స్ అన్నమాట, బయట వ్యూ అన్నమాట. మనం ఇక్కడ టోకెన్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళాలి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. టికెట్ కౌంటర్ టికెట్ తీసుకుని అయితే మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకు 365 రోజులు అయితే ఓపెన్ అయితే ఉంటుంది. మేబీ ఒక వారంలో 1 or 2 days అయితే ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అయితే ఓపెన్ అయితే ఉంటుంది. చూడండి, దసరా ఫెస్టివల్ జరగబోతుంది కదా. మేము అయితే దసరా ఫెస్టివల్కి ముందు రోజు అయితే పోయాము. దసరా ఫెస్టివల్ అని చెప్పి ఫ్లవర్ డెకరేషన్ అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు ఫ్లవర్తో. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ జరిగే ఒక స్కామ్ ఏంటంటే, మన కర్ణాటక బండ్లు నెంబర్ ప్లేట్లు తప్ప ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు ఏ నెంబర్ ప్లేట్ చూసినా అక్కడ ఏం చెప్తారంటే, బయట లోకల్ వాళ్ళు వాళ్ళ ప్రమోషన్ చేయడానికి పక్కన షాపుల్ని కోటకి ఇప్పుడు టైమింగ్ లేదు, క్లోజ్ చేస్తున్నారు, బయటకి ఇప్పుడు ఓపెన్ చేయరు, మధ్యాహ్నం పైన చేస్తారని ఒక చాలా అయితే స్కామ్ జరుగుతూ ఉంది. ఈ టైం అంతా వేస్ట్ చేస్తారు మనకు. వాళ్ళందరినీ అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. వాళ్ళు చెప్పేటివన్నీ మనకు టైం వేస్ట్ అవుతుంది. అందుకని ఖచ్చితంగా మీకు కోట అయితే ఓపెన్ చేసే ఉంటారు. కాకపోతే కొంచెం అనివార్య కార్యాల వల్ల కొంచెం డిలే అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా అయితే కోట అయితే ఓపెన్ చేస్తుంటారు. డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళి అడగండి, వీళ్ళ మాటలైతే నమ్మబాకండి. ఇది కోట యొక్క ఫ్రంట్ వ్యూ అన్నమాట. లోపల కోట ఫ్రంట్ వ్యూ. మనకు అక్కడ అక్కడ మ్యూజికల్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ప్రతి దసరా టైంలో అయితే ఏ ఫంక్షన్ జరిగినా కానీ సెలబ్రిటీలను తీసుకొచ్చి ఇక్కడ పాటగా చేరి నైట్ టైం అయితే నైట్ షోస్ అయితే ఈవెంట్స్ అయితే చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇక్కడ కోట ఇన్సైడ్ లోపలికి వెళ్ళడానికి అయితే ఇట్లా వెళ్ళాలి. కోట చుట్టూ గ్రీనరీ అయితే మామూలుగా లేదు. మొత్తం రోజు ఫ్లవర్స్తో ఆ స్మెల్ కానీ ఆ డెకరేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇది కోట యొక్క సైడ్ వ్యూ అన్నమాట. మనకు ఈ మైసూర్ ప్యాలెస్ వచ్చేసి 1912లో నిర్మించడం అయితే జరిగింది. ఈ నిర్మాణానికి మినిమం 15 సంవత్సరాలు అయితే పట్టింది మైసూర్ ప్యాలెస్ కట్టడానికి. ఈ మొత్తం మైసూర్ ప్యాలెస్ యొక్క విస్తీర్ణం వచ్చేసి 72 ఎకరాలు అన్నమాట. ఒక్క 4 ఎకరాల్లోనే కోట మొత్తం అయితే నిర్మించడం జరిగింది. ఈ మైసూర్ ప్యాలెస్ అనేది మైసూర్ ఊరికి మిడిల్లో ఉంటుంది, మధ్యలో అయితే ఉంటుంది. చూడండి, మనకి ఎంట్రన్స్లో ఫ్లవర్ డెకరేషన్ ఎలాగైతే చేశారో, అచ్చం నెమలతో పోటే మన ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేశారు. పక్కన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్లు పెట్టేసి జనాలని చాలా ఆకట్టుకున్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది మైసూర్ ప్యాలెస్ లోపల ఫ్లవర్స్ అయితే. మనం ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే ఇప్పుడు చూసారు, అక్కడి నుంచి కొంచెం రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మైసూర్ ప్యాలెస్ అనేదాన్ని ఇక్కడ జనాలు ఒక దేవాలయంతో పాటు అయితే భావిస్తారు. అందుకని చెప్పులు వేసుకొని పోవడానికి అలౌ చేయరు. అక్కడ మనకు ఒక టోకెన్ తీసుకొని చెప్పులు ఒక సంచి ఇస్తారు, సంచిలో పెట్టి ఆడిచ్చేస్తే మళ్ళీ రిటర్న్లో మనం రికవర్ చేసుకోవచ్చు. కొంచెం దాటంగా ఈయన మహారాజు అన్నమాట, ఫస్ట్ మహారాజు అని అనుకుంటున్నా. అవునా కాదనేది కామెంట్ చేయండి. అక్కడ మనకు ఎంటర్ అవుతానే లెఫ్ట్ సైడ్లో మనకు ఈ లేడీస్ ఎంపోరియం అవుతాయి, చైర్లు కానీ అక్కడ గాజులు కానీ చాలా అయితే ఉంటుంది. తర్వాత ఇది మెయిన్ కోట ఎంట్రన్స్కి అయితే వెళ్ళిపోయాము. సరే, అక్కడి నుంచి మనకు ఎంట్రన్స్ లోపల పక్కనే అప్పట్లో వాడిన యుద్ధ సామాగ్రి అయితే ఉంటుంది. ఇవన్నీ యుద్ధానికి సంబంధించిన ఎద్దల బండ్లతో పాటు మనకు ఊర్లో చూస్తుంటాం కదా, పల్లెటూరులో ఆ యుద్ధ సామాగ్రి అన్నమాట. మనకు ఎంట్రన్స్లో కనిపించేది ఈ కోట కట్టక ముందు బిఫోర్ అదన్నమాట. ఏదో పెళ్లి జరుగుతూ ఉంటే కాలిపోయిన దానివల్ల అట్లా అయిపోయిందని చెప్పి డెమో అయితే అక్కడ చూపించారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న మార్బుల్స్ స్టాచ్యూస్ ఉన్నాయి కదా, రాజావారు ఫారిన్ కంట్రీలకి విజిట్ చేసినప్పుడు అక్కడ వారు రాజావారికి ప్రజెంట్ చేసిన గిఫ్ట్ ఆర్టికల్ అన్నమాట. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ రాజుగారికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా గాజు గ్లాసులో పెట్టి చాలా అయితే చాలా బాగా చూసుకుంటున్నారు. చూడండి, వినాయకుడికి ఎంతగా ఒక మందిరంతో పాటు అయితే కట్టి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. అంతేకాకుండా మనకు పక్కనే వినాయకుడి అనేక రకాలైన స్టాచ్యూస్ అయితే మార్బుల్స్తో చేసి అక్కడైతే ప్రదర్శించడం అయితే జరిగింది. చూడండి, వినాయకుడు మళ్ళీ బొమ్మలు కానీ చాలా అంటే చాలా బాగుంది. అంతేకాకుండా రాజుగారు అప్పట్లో వేటకు వెళ్ళేవారు అన్నమాట. వేటకు వెళ్ళి
వేటకు వెళ్ళి ఏనుగులను అయితే సంహరించి మనకి ఇక్కడ చూడండి, మనకు లెఫ్ట్ సైడు రైట్ సైడ్ అయితే చూపిస్తాను. ఇవి రియల్గా రాజుగారు వేటకు వెళ్ళి వేటాడిన ఏనుగు హెడ్స్ అన్నమాట. వాటిని ఏంటంటే లోపల మాంసం షెల్ అంతా తీసేసి వాటికి కొంచెం తగిన కెమికల్ వాడుతూ అవి చెక్కు చెదరకుండా అక్కడైతే ఉండించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మనకు కోటలకి ఎంటర్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడు ఇవి పెయింటింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. ఈ పెయింటింగ్స్ వచ్చేసి ఇంచుమించు 1931 to 1944 వరకు అయితే 6 చిత్ర కళాకారులు అయితే వీటిని పెయింటింగ్ చేయడం జరిగింది. ఈ పెయింట్స్ అనేటివి మైసూర్ లోకల్లో జరిగే చిన్న చిన్న ఈవెంట్స్ని ఆధారంగా అయితే తీసి పెయింట్స్ అయితే చేశారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న మందిరం యొక్క పోల్స్ ఉన్నాయి కదా, ఇవి సిమెంట్ పోల్స్ అయితే కాదు, ఫారిన్ నుంచి అయితే ప్రత్యేకంగా ఇనుప పోల్స్ అయితే తెప్పించారు. సగం ఈ కన్స్ట్రక్షన్కే ఎక్కువ, మార్బల్కి ఈ పైపులకి ఎక్కువ అమౌంట్ అయిందని చెప్పి గైడ్ అయితే చెప్పడం జరిగింది. మీకు చూడండి, లోపల కన్స్ట్రక్షన్ అయితే మామూలుగా లేదు. జనాలందరిని ఆకట్టుకునేది ఇవే. అసలు అప్పట్లోనే ఈ విధంగా కట్టగలిగారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. అప్పట్లోనే చూడండి ఎంత టెక్నాలజీ అయితే వాడారు. ఇంకోటి ఏంటంటే, మనకు అది దాటి ముందుకెళ్తే రాజుగారి యొక్క కుటుంబ సభ్యుల పాత ఫోటోలు అయితే ఇక్కడ గ్యాలరీ అయితే పెట్టుంటారు, చిన్న మ్యూజియంతో పాటు. ఇవంతా రాజుగారు ఫ్యామిలీ ఫొటోస్ అన్నమాట, క్రీస్తు శకం అలా అన్నమాట. చూడండి, రాజుగారి అమ్మవారు అనుకుంటా. అప్పట్లో చీరలు కూడా చాలా అంటే చాలా పద్ధతిగా కట్టుకునేవాళ్ళు. కనీసం అరికాలు కూడా కనబడే విధంగా అయితే, అరకాలు కూడా కనబడకుండా అయితే మొత్తం కట్టేవారంట. 11 గజాలు 12 గజాల చీరలు అయితే కట్టేవారంట. ఇక్కడ గైడ్ అయితే చెప్పడం జరిగింది. ఫోటో ఎగ్జిబిషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఫోటో ఎగ్జిబిషన్ అవగానే కొంచెం ముందుకెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నమాట. ఇవన్నీ అప్పట్లో మనం ఎవరన్నా ఇంటికి వెళ్తే కొత్తగా వచ్చిన దానికి ఆహ్వానించేదానికి గిఫ్ట్గా ఇస్తాం కదా, రిటర్న్ గిఫ్ట్స్ అని. అలాగే రాజుగారు వేరే రాజ్యాలకి పరామర్శకి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చిన రాజుగారికి ఇచ్చిన గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నమాట. ఇక్కడ గైడ్ అయితే చెప్పడం జరిగింది. ఇవన్నీ గిఫ్ట్ ఆర్టికల్స్ ఎంత బాగున్నాయో చూడండి, మొత్తం రాజుగారికి చెందినవి. అసలు స్ట్రక్చర్ అయితే మామూలుగా లేదు. ఖచ్చితంగా మీరు ఒకసారైనా విజిట్ చేయండి. ఈ పెయింటింగ్స్ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపించేవన్నీ మొత్తం ఈ పెయింటింగ్స్ వచ్చేసి 26 పెయింట్స్ అయితే ఉంటాయి కోట మొత్తంలో. ఇవి వేయడానికి కనీసం 13 సంవత్సరాలు అయితే పట్టిందంట. 6 చిత్రకళాకారులు అయితే వేశారు వీటిని. అదే కాకుండా కోట మధ్యలో అయితే ఇలా ప్లేస్ అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో అసలు. పైన అంటే పౌరాలు ఏవి రాకుండా కూడా నెట్ ఏర్పాటు చేసి చాలా అయితే క్లీన్గా చూసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే, ఈ ప్రదేశంలో ఇసుక పోసేసి దసరా టైంలో కుస్తీ పోటీలు అయితే నిర్వహించడం జరుగుతుంది. కుస్తీ పోటీల్లో గెలిచిన వారికి స్వయంగా రాజుగారి చేత బహుమతులు అయితే ఇప్పిస్తారని అక్కడ చెప్పడం అయితే జరిగింది. అప్పట్లోనే లిఫ్ట్లు, ఈ టెక్నాలజీ అయితే మామూలుగా లేదు. మీకు ఇప్పుడు కనిపించేది రాజు కుటుంబీకుల ఆడవాళ్ళు, అంటే రాణి మహారాణులు వీళ్ళంతా కలిసి ఇక్కడ మేకప్ చేసుకొని వచ్చేవాళ్ళు అన్నమాట. ఇవన్నీ అద్దం. ఇక్కడ కాసేపు మేకప్ రూమ్ అనుకోండి, లేడీస్ మేకప్ రూమ్. ఇక్కడ వుడ్ ఆర్కిటెక్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అదే కాకుండా బయటకు వచ్చి చూస్తే మనకి ఇక్కడ ఫిరంగి గుళ్ళు ఉన్నాయి కదా, యుద్ధానికి సంబంధించిన ఫిరంగులు. ఇప్పుడు కూడా ఒరిజినల్ ఫిరంగులు అన్నమాట ఇవి. యుద్ధానికి సంబంధించినవి ఇవి. వీటిని దసరా టైంలో కూడా కొంచెం ప్రదర్శిస్తారంట, 1 or 2 పేల్చి ప్రదర్శిస్తారంట. నైట్ టైం అయితే మిస్ అవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. నైట్ లైటింగ్ షో అయితే 6:30కి అయితే స్టార్ట్ అవుతుంది. నైట్ లైటింగ్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అనమాట. మనకు చంద్రగిరి కోటలో లైటింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఇస్తారో అలాగే మైసూర్ ప్యాలెస్లో కూడా సౌండింగ్ లైట్ ఎఫెక్ట్స్ అయితే ప్రదర్శన అయితే జరుగుతుంది. సాయంత్రం 6:30 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మాకు కొంచెం టైం లేక ఉదయం నుంచి మధ్యాహ్నం లోపల, అంటే సాయంత్రం లోపల చూసుకొని అయితే కొంచెం పనుండి అయితే రిటర్న్ అయిపోయాము. మనల్ని కోటలో ఎంతో అట్రాక్ట్ చేసేది చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా అంబారి.
అంటే దుర్గామాత యొక్క అంబారి అన్నమాట. దుర్గామాతని ఇక్కడ కూర్చోబెట్టి ఊరంతా అయితే ఊరేగిస్తారంట దసరా టైంలో. ఈ అంబారి మొత్తం గోల్డ్ కోటింగ్ అయితే వేయడం జరిగింది. మొత్తం గోల్డ్ కోటింగ్ వచ్చేసి 750 కేజీలు మొత్తం గోల్డ్ కోటింగేనంట. అసలు ఎంత బాగుందో చూడండి. దుర్గామాతని ఇక్కడ దీంట్లో కూర్చోబెట్టి ఊరంతా ఊరేగిస్తారంట. అప్పట్లో చూడండి అద్దాలు ఎంత పెద్దగా ఉన్నాయి అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే అప్పట్లో మనుషులు కూడా 8 or 9 ఫీట్స్ అయితే ఉంటారని అక్కడైతే చెప్పారు. అందువల్ల ఇంత హైట్ అద్దాలు అయితే నిర్మించడం జరిగిందని చెప్పడం జరిగింది. రాజావాళ్ళు చూడండి ఫస్ట్ సెకండ్ అనుకుంటా. ఇక్కడ మెయిన్గా మనకు అట్రాక్ట్ చేసేది ఇంకోటి వుడ్ చూడండి. ఈ వుడ్ వచ్చేసి బర్మా టేక్ వుడ్ అన్నమాట. ఈ బర్మా టేక్ వుడ్ అనేది చెదలు పట్టకుండా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోతుంది. చెదలు పట్టకుండా ఎంతో అందంగా అయితే ఉంటుంది. ఇంకోటి మనకు ఇది బయట వ్యూ అన్నమాట. ఇది ఇంకో మందిరం. బయట అంటే ఇప్పుడు ఫస్ట్లో నేను బయట నుంచి లోపల చూపించాను కదా, ఇది లోపల నుంచి బయట చూసే మందిరం అన్నమాట. అసలు ఈ డిజైన్కే మతిపోతుంది. డిజైన్ అసలు వేరే లెవెల్లో చేశారు డిజైన్స్ అయితే. చూడండి ఒక్కసారి లోపల నుంచి బయట వ్యూ అన్నమాట. పైన చూడండి, పైన మీకు కనిపిస్తున్న చిన్న చిన్న గదులతో పాటు అవన్నీ మీరు పాతాళ భైరవి ఇంకా భైరవ దీపం సినిమాల్లో రాజులు కింద కూర్చోంటే సభలో పైనుంచి మహారాణులు అంటే రాజు కుటుంబీకులు ఆడవాళ్ళు పైనుంచి అయితే చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ రాజాగారు అందరూ కూర్చొని బయట మీకు కనిపిస్తుందా, బయట ఈవెంట్స్ అలాంటివి జరిగినప్పుడు క్రీడలు ఏదైనా జరిగినప్పుడు ఇక్కడ కూర్చొని అయితే వీక్షిస్తారన్నమాట. అందుకని ఈ విధంగా అయితే ఉంది. మనకు అసలు చూస్తేనే బాగుంటుంది ఈ వీడియో కన్నా. డైరెక్ట్గా వచ్చి చూడండి. మోస్ట్ మన ఇండియాలో ఎక్కువ విజిట్ చేసే ప్లేసుల్లో మెయిన్ ఇదే నేను అనుకుంటున్నాను. ఎక్కువ ఫారినర్స్ కానీ టూరిస్టులు కానీ ఎక్కువ విజిట్ చేసే కోటల్లో ఈ మైసూర్ ప్యాలెస్ అనేది ఒకటి ఎక్కువ విజిట్ చేసే ప్లేసుల్లో. చూడండి బయట ఈవెంట్ కోసం అయితే మొత్తం ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. నైట్ టైం అయితే బాగుంటుంది. దసరా టైంలో ఖచ్చితంగా మీరు దసరా టైంలోనే విజిట్ చేయండి. ఏంటంటే దసరా టైంలో విజిట్ చేస్తే ఎలా ఉంటుందంటే దసరా టైంలో దుర్గామాతని దర్శించుకోవచ్చు. అలాగే ఊరు మొత్తం ఒక్క ఇంచు కూడా వదలకుండా ఊరు మొత్తం లైటింగ్ వేసి అసలు మామూలుగా ఉండదు. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు రాజావారి యొక్క ఒరిజినల్ అంటే రియల్గా ఆయన ఆయన ఉన్న గది అయితే చూపించడానికి అయితే మనకు టోకెన్ 50 రూపీస్ అయితే తీసుకుంటారు ఫర్ హెడ్. కాకపోతే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలంటే మనం కెమెరాస్ తీయకూడదని చెప్పడం జరిగింది. అందువల్ల నేనైతే షూట్ చేయలేకపోయాను దాన్ని. మొత్తం బంగారు కుర్చీ అన్నమాట ఆయనకి. ఇంచుమించు అది 9 ఫీట్స్ అయితే ఉంటుంది. అంటే అప్పట్లో మహారాజు వాళ్ళు 8 or 9 ఫీట్స్ అయితే ఉండేవాళ్ళని అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడంతా ఈ కర్టన్స్ ఇవన్నీ కానీ తీసేస్తే రాజుగారు ఆడు కూర్చొని పక్కన మంత్రులు, సేనాధిపతులు వాళ్ళంతా కూర్చొని మాట్లాడే మందిరం అన్నమాట. రాజుగారి మందిరం ఇది. రాజుగారి హాలు, ఆయన మీటింగ్ పెట్టే హాల్ అన్నమాట. వుడ్ కన్స్ట్రక్షన్ చూడండి ఎంత బాగుందో. జనాల్ని వేరే లెవెల్గా అట్రాక్ట్ చేస్తుంది. అసలు మారులేస్ అన్నమాట. ఇంకా ఆడ నుంచి కొంచెం బయట వచ్చేస్తే ఇంకా ఎగ్జిట్ పాయింట్ ఇది. చూడండి అప్పట్లో ఏనుగులకి ముందు అంటే తొండానికి పైన డెకరేట్ చేస్తారు కదా, వీటి పేరేందో నాకు ఐడియా లేదు. మీకు ఏదైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మొత్తం గోల్డే అన్నమాట ఇదంతా. మనం ఇట్లా లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళేసి ఫెన్సింగ్ సైడ్ లోపలికి వెళ్ళేసి మనం ఇట్లా ఎగ్జిట్ అయితే వచ్చేస్తాము. పక్కనే మనకు చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడ తీసుకొని ఇంకా ప్యాలెస్ లోపల అవుట్ సైడ్ ఏదన్నా ఉంటే చూడొచ్చు. మళ్ళీ దుర్గామాత దర్శనానికి కూడా వెళ్ళండి. ఖచ్చితంగా నేనైతే వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వెళ్ళి దుర్గాదేవి కొండ మీద మీకైతే షూట్ చేసి అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను. సో గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏదైనా తప్పు మాట్లాడంటే ఐఎమ్ వెరీ సారీ. ఇంకోటి ఏంటంటే నేను వేరే ఫ్యామిలీని అయితే తీసుకొని బాడీకి అయితే వచ్చాను.
సో గాయస్ నాకు ఆ ఫ్యామిలీ అయితే చాలా అంటే ఒక ఫ్యామిలీలో మెంబర్తో పాటు అయితే నన్ను ట్రీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రతి ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను వెంట పెట్టుకొని అయితే నువ్వు రా సునీల్, నువ్వు రావాలి అని చెప్పి వీళ్ళంతా నేను తీసుకొచ్చిన ఫ్యామిలీ అన్నమాట. చాలా అంటే ఒక ఇంట్లో మనిషితో పాటు అయితే చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.